రోజున రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్లో అవినీతి దారుణంగా వెర్రితరలు వేసి అది విజృంభిస్తున్న తరుణంలో సాక్షాత్తు వాళ్ళు ఫ్లోర్ లీడరే 23 పాయింట్ల మీద స్పందించి దీని మీద అన్యాయం అది అవినీతి జరుగుతుందన్నప్పుడు అవి యథార్థాలని ప్రజలు కూడా గుర్తించినప్పుడు ఇప్పుడు ఈ రోజున ముఖ్యంగా కౌన్సిల్ అన్న దేనికి ప్రజల సొమ్ముకి మనం కాపలాదారులు లాంటి వాళ్ళం. ప్రజల సొమ్ము పైసా కూడా పోనివ్వకుండా మనం కాపుకోవాలి. ఈవేళ ఈక్కి పీక లాగితే అది మంచి పద్ధతి కాదని ఒక సాక్షాత్తు ఒక ఎమ్మెల్యే గారు మాట్లాడడం అది మంచి పద్ధతి కాదు. ఈవేళ దారుణంగా ఏసీ కొనుగోలు దగ్గర నుంచి ఫర్నిచర్ కొనుగోలు దగ్గర నుంచి ఈ కౌన్సిల్ వచ్చిన కాడి గురించి అవినీతి అని తెలుస్తుంటే ఈవేళ ప్రజాస్వామ్యాన్ని పీక నొక్కి మాకు మెజార్టీ ఉంది మేము ఏదైనా చేస్తామనే విధంగా ఈ రోజున తెలుగుదేశం పార్టీ ప్రవర్తిస్తుంది. రావడం మా ప్లేసుల్లో గొడవ పెట్టుకోవాలన్న ఆలోచనతో తెలుగుదేశం పార్టీ ఈరోజు కౌన్సిల్కి వచ్చింది. మొట్టమొదటిగానే మాకు ఎప్పుడు కూడా మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక లైన్లో కూర్చుంటే ఆ లైన్లో సీట్లని తెలుగుదేశం వాళ్ళు ఆక్యుపై చేశారు. మా లైన్లో మేము కూర్చుంటున్నాం కదా అంటే దానికి ఒక సోదరుడు కార్పొరేటర్ తెలుగుదేశం పార్టీ చాలా దారుణంగా మా వాళ్ళ మీద మాట్లాడారు. మేము ఒకటే చెప్తున్నాం, మీరు 34 మంది ఉన్నారని నన్ను చెప్తున్నారు. మా యనమండుగురే చాలు మీకు సమాధానం చెప్పడానికి. కౌరవులు 100 మంది, పాండవులు 5గురే. మేము ప్రజల తరపున ప్రజల పక్షాన అవినీతి మీద పోరాడతాం. అవినీతిని జరగకుండా ఉండడం కోసం మేము చేస్తాం. మీరు ఏమంటున్నారు? సాక్షాత్తు మా ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు. మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం, మేము మాకు మెజార్టీ ఉందన్నారు. మీకు మెజార్టీ ఉంటే దానికి అవినీతిని అరికట్టడానికి కోర్టు ఉంది. ఆ కోర్టులో తేలుస్తాం. ఒకవేళ కోర్టు కాదు ప్రజా కోర్టులో కూడా తెలుస్తాం. ఇదిగో ఈ విధంగా అన్యాయాలు జరుగుతున్నాయి, ఈ అన్యాయాల కోసం మేము ముందుకు వస్తున్నాం, దీన్ని వ్యతిరేకించండి అని ప్రజల నుంచి కూడా స్పందన తీసుకొస్తాం. ఈ వేళ కొట్టుకోవడం అంటే మేము ఇలాంటి సంఘటన జరగకూడదనే మేము కోరుకుంటాం. కానీ 34 మంది ఉన్నామని అహంభావంతో ముందుకు వచ్చి మా వీళ్ళ మీద అటాక్ చేశారు. ఇదే చెప్తున్నాను, 34 మంది ఉన్న యనమండుగురిని ఏమీ చేయలేరు. ఆ విధంగా ముందు స్పందించి ముందుకు దూసుకొచ్చి అటాక్ చేసింది వాళ్ళు. తర్వాత ఆటోమేటిక్గా ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఆపోజిట్ రియాక్షన్. ఖచ్చితంగా దానికి రియాక్ట్ అయ్యారు. మేమేమి చేతులు ముడిచి కూర్చోలేదు. మేము చెప్పాం, లోపల మీరు ఏదో చేస్తే బయట ప్రజల్లో తేలుద్దాం ఎవరు అవినీతి అని మాట్లాడే మీకు ఈవేళ కార్పొరేషన్లో అవినీతి విజృంభిస్తుంటే దాన్ని కంట్రోల్ చేసే శక్తి లేక తిరిగి మళ్ళీ మా కార్పొరేటర్ల మీద అటాక్ చేయడం అన్నది చాలా దారుణమైనటువంటి నీచమైన చర్యది. దాన్ని మేము ఖండిస్తున్నాం. ముందు కూడా ఇలా జరగకూడదు. మున్సిపల్ కార్పొరేషన్లో మేము అవినీతి మీద పోరాడడానికి ఫుల్ రికార్డుతో సిద్ధమవుతున్నామని తెలిసి ఎప్పుడూ కూడా మా మున్సిపల్ కౌన్సిల్లో మాకు సెపరేట్ బ్లాక్ ఇచ్చేవారు. ఈ రోజు ఏంటంటే సభలో గందరగోళం క్రియేట్ చేయడానికి ముందుగా మేము వచ్చే లోపలే టీడీపీ వాళ్ళు కూర్చోవడం జరిగింది. ఆల్రెడీ గత కౌన్సిల్లో అనుభవంతులైన వాళ్ళ ఫ్లోర్ లీడర్ని కూడా మేము రిక్వెస్ట్ చేసాం. ఆయన ఏమీ మాట్లాడలేదు. ఈ లోపల మా వాళ్ళు అడగడంలో వాళ్ళు అనవసరమైన డిస్కషన్ పెట్టి అండ్ టాపిక్ డైవర్ట్ చేయడానికి చేశారు. కానీ అది చాలా తప్పండి. ఇప్పుడు మేమంతా కూడా ఇప్పుడు కూడా అవినీతి మీద పోరాడడానికి మేము ఫుల్ ప్లెజ్డ్గా విత్ రికార్డ్తో వస్తున్నామని తెలిసి ఏదో రకంగా సభను డైవర్ట్ చేయడానికి ఈరోజు మన మున్సిపల్ కార్పొరేషన్లో జరిగిన పరిస్థితి ఇది. మాకు ఏమండి ఇది కొత్త కాదు, ఇది 4వ కౌన్సిల్. ఇది ఆల్రెడీ 3 అయినాయి, ఇది 4వ కౌన్సిల్. ఏంటి ప్రతిసారి మాకు ఇచ్చే ప్లేస్లో ఈసారి వాళ్ళు ఎందుకు వచ్చి కూర్చోవాలి? అడగగానే ఎందుకు డిస్కషన్ పెంచాలి అంటే ఏదో సంథింగ్ డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలని. ఇప్పుడు ఇవాళ కూడా రకరకాల పేపరు ప్రెస్ 90 డేస్ లోపల కౌన్సిల్ పెట్టాలి. 120 డేస్కి కూడా కౌన్సిల్ పెట్టలేదు. 120 డేస్ పెట్టాక మన పేపర్ చూస్తున్నాం, ఎక్కడికి వెళ్ళినా అవినీతిమయం. ఈ రోజు అవినీతిమయానికి ఆన్సర్ కావాలి. ఇప్పుడు అడగడానికి వస్తున్నామండి, ఇష్యూ డైవర్ట్ అయిపోవాలి. ఇప్పుడు అవినీతి మీద డిస్కస్ మొదలైందనుకోండి, అసలు దొంగలందరూ బయటకు వచ్చేస్తారు. వాళ్ళు అవినీతి బయటపడిపోద్ది. ఈ రోజు ఉంది, ఇప్పుడు ఎజెండా ఉంది. ఇప్పుడు మాకు తెలియలేదు, బయటకు వస్తే ఎజెండా ఓకే అయిపోయిందట. ఎలా ఓకే చేసుకుంటారండి ఎజెండా? ఇంకెందుకు ఈ కౌన్సిల్? మేమెందుకు
సభ్యులు కూడా అవసరం లేదట. వాళ్ళు మెజారిటీ రూలింగ్ పార్టీ. ఇంకెంత అయితే ఇంకా మా శ్రమ ఎందుకండి? ఏదైనా ప్రతిపక్షం అనేది ప్రశ్నిస్తుంది, ప్రశ్నకి జవాబు చెప్పగలగాలి రూలింగ్ పార్టీ. కానీ వాళ్ళ దగ్గర సమాధానాలు లేక ఏకపక్షంగా చేసుకుపోయి ఎజెండా ఓకే చేసుకుని వెళ్ళిపోయారు. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్లో జరుగుతున్న అవినీతికి వాళ్ళ రూలింగ్ పార్టీ అరికట్టాలి తప్ప ఇలాగా మేమన్నాం గంటలు పెడుతున్నారు. గంట కాదండి, పొద్దు నుంచి రాత్రి దాకా ఈ అవినీతికి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఎక్కడ అవినీతి జరుగుతుంది ఏంటి అన్నది మనం కనుక్కుని అప్పుడు మనం నెక్స్ట్ ఎజెండాలోకి వెళ్తాం. ఎజెండా కంగారు ఏమొచ్చిందండి? ఎజెండాలో ఏమున్నాయి? ఓ 4 సొసైటీ వర్కర్స్ ఇష్యూ డైవర్ట్ చేయడానికండి, అంతకుమించి ఏం కాదు. అవినీతి అనేది బయట పడకూడదు. అజెండాను చర్చకు పెట్టాలని తెలుగుదేశం పార్టీ, అజెండాను చర్చకు పెట్టాలని తెలుగుదేశం పార్టీ, ప్రజాస్వామ్యాన్ని పూడి చేస్తున్న తెలుగుదేశం పార్టీ, ప్రజాస్వామ్యాన్ని పూడి చేస్తున్న తెలుగుదేశం పార్టీ.